ఇబ్బందులు పెట్టినా కానీ దీన్ని వదలలేదు. సో పేదల పక్షాన సో ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి కేసు అంశంలో కూడా చాలా గట్టిగా నిలబడి వారు ముందుకు తీసుకువెళ్ళారు. చాలాసార్లు కూడా వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా వినలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఒక ఒక బాధితునికి నిన్న వాళ్ళ తల్లి కూడా చాలా అంటే అన్ని మంచి జరిగే అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంటుందంటారు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి ఏబిఎన్ యాజమాన్యానికి అందరికి కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. మొదటగా ఈ కేసులో అనునిత్యం ఒక పేద దళిత కుటుంబానికి సంబంధించిన ఒక అన్యాయమైన హత్యాకాండ జరిగిన సందర్భంగా ఆ బాధితుల పక్షాన అనునిత్యం పోరాటం చేస్తూ నిన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్ సందర్భంగా విచారణ సందర్భంగా అనారోగ్యం పాలైన సుబ్బారావు గారు త్వరగా కోలుకొని ఈ కేసులో ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో ఒక అంటే కాంగ్రెస్ పార్టీ మన షర్మిల గారి లాంగ్వేజ్లో అయితే సైతాన్ సైన్యం, మా లాంగ్వేజ్లో అయితే కాలకేయులు, వీళ్ళకి శిక్ష పడాలనేటువంటిది కోరుకుంటా ఉన్నామండి మొదటగా. రెండోది, మీరు ఈ సంఘటన ఇప్పుడు అనంతబాబు సంఘటనని కనుక మీరు పరీక్షిస్తే జై భీమ్ అనే సినిమాని దీన్ని చక్కగా పోల్చొచ్చండి. అధికార మదంతో ఏం చేసినా పేదవాడే కదా, దళితుడే కదా, వాడిని చంపినా నరికినా ఇంటికి తీసుకు పార్సిల్ చేసి పంపించినా ఏమీ కాదు అనేటువంటి అహంకారంతో అధికార మదంతో ప్రవర్తించే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇది ఒక ఉదాహరణ అనే కేసుగా చెప్పవచ్చండి. ఎందుకంటే ఆ రోజున బాధితుడిగా ఉన్నటువంటి ఆ హత్య గావించబడ్డటువంటి ఆ పేదవాడు ఒక అడ్వకేట్, ఆ స్థానంలో ఈ రోజున టీడీపీ పార్టీ ఉందండి. ఆ బాధిత కుటుంబం పక్షాన ఈ రోజున అనిత్యం అండగా ఉంటూ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు జనరల్గా ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమైందండి. ఏమైందంటే అధికారంలో ఉంటే బలంగా ఉంటే పేదవాడిని చంపినా ఏం కాదా, అప్పుడు అధికారం వర్సెస్ అణగారిన వర్గాలు అనే చర్చకు దారితీసింది. అది దేశంలో రాష్ట్రంలో ఒక అన్రెస్ట్కి క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సామాజిక న్యాయం, రాజకీయ నైతికత, దళితుల పట్ల ప్రేమ ఉండేటువంటి ప్రభుత్వం అనుకోండి, ఆ చట్టపరంగా ఆ ముద్దాయిలు ఆ నేరం చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకుంటారు. కానీ ఈ కేసులో పవర్ ఏం చేసిందంటే బలవంతుడి పక్షాన హత్య చేసినటువంటి వాళ్ళ ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీ మామూలుడు కాదండి, పెద్దల సభకు పంపించిన ఆ ఎమ్మెల్సీ ఎవడు, ఆల్రెడీ అప్పటికే ఒక రౌడీ షీటర్ అతను, అనంతబాబు అనే అతను ఆల్రెడీ రౌడీ షీటర్ని ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి ఒక దళితుడిని చంపడం అంటే ఏదో ఊరికే జనరల్గా అంటే హత్య అంటే ఒక 10 నిమిషాల్లో పడవటమో లేకపోతే అట్లా కాదు. రాత్రంతా ప్రతి పార్ట్ పైన విచక్షణారహితంగా దాడి చేసి శాడిజం మొత్తం కూడా చూపించి అత్యంత పాశవికంగా దయ లేకుండా జాలి లేకుండా చంపడమే కాకుండా ఇంటికి తీసుకొచ్చి డబ్బులు పడేసి, మీరు ఈ విషయాన్ని బయట ఎక్కడన్నా చెప్తే మీ అంతు చూస్తారని బెదిరించడానికి అతనికి ఉండేటువంటి బలం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి, అతని నేర సామ్రాజ్యానికి అండగా ఉంటున్నటువంటి అప్పటి ప్రభుత్వం, అంటే అటువంటి బలమైన వారికి అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనుంటే, రెండో పక్కన అత్యంత పేదవాడు దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దళిత సంఘాలు ఆ రోజున ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అండగా నిలబడకపోయి ఉంటే ఈ రోజున ఈ విషయం ఇంతవరకు వచ్చేటువంటి పరిస్థితి కాదు. అంతటితో తెలుగుదేశం పార్టీ బాధ్యతను వదిలేలేదండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెషల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టి కేసుని వేగంగా విచారణ చేయటమే కాకుండా SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి ఏదైతే డబ్బులు కానీ లేదు ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఉద్యోగం కానీ అవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మాత్రమే ఇచ్చారంటే వారిని చంపటమే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా ఎంత హ్యూమిలేట్ చేశారు అంటే యాక్ట్ ప్రకారం రావాల్సినవి కూడా ఇవ్వకుండా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసామండి. అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవటం అండి. ఎంత శుద్ధిశుద్ధి లేదు అంటే అప్పటి ప్రభుత్వంలో బాధితులుగా ఉండేటువంటి SCలు STలు BCల్ని చాలా తీవ్రంగా అన్యాయం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక డిఫరెన్స్ మాత్రం ఒక్క సెకండ్ నేను ముగిస్తానండి. ఒక డిఫరెన్స్ అయితే చూడాలండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందాక సోదరు కోడికత్తి మన ఆ శ్రీను గురించి చెప్పారు, అది మాత్రమే కాదండి, గులకరాయి వల్ల ఇబ్బంది పడ్డటువంటి BC సామాజిక వర్గానికి వడ్డీర కులస్తులు పడ్డటువంటి ఇబ్బందులు, అదేవిధంగా మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టరు, మాస్క్ లేదని ఒక దళిత యువకుడు, వీళ్ళందరి మా హత్యలకి వీళ్ళ మరణానికి